శ్రీమాత్రే నమః. సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు శుక్రవారం ఒక లీలని మనం తెలుసుకుందాం. అది వింటుంటే అబ్బా అమ్మ ఉంది, మనం అమ్మ పాదాలు పట్టుకోకపోవటమే మనం చేసిన తప్పు అని అనిపిస్తుంది. మనం అమ్మ పాదాలు పట్టేసుకున్నాము అని అనుకోండి, మనకి పెద్ద దెబ్బ తగలాల్సిన చోట చిన్న దెబ్బతో బయటపడేస్తుంది అమ్మ. అంతే, అమ్మ అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. మనం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరిగే నవావరణ అర్చన గురించి, మాస శివరాత్రి అభిషేకాల గురించి పోస్టులు పెట్టుకుంటూ ఉంటాం, వీడియోస్ లోను చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా ఒకరు సర్వమంగళ అమ్మవారి ఆలయంలో వాళ్ళ అమ్మాయి వివాహానికి సంబంధించి మొక్కుకున్నారనమాట. నవావరణ అర్చన చేయించుకుంటున్నారు. మాస శివరాత్రికేమో ప్రతి నెల అభిషేకం చేయించుకుంటున్నారు. అయితే 8 వారాలు పూర్తి అయిపోయాయి నవావరణ అర్చన చేయించుకోవడం. సరిగ్గా 8వ వారం ఆ అమ్మాయికి సంబంధం వచ్చింది. అమ్మాయి చాలా బాగా చదువుకుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా అవి సెట్ అవ్వట్లేదు అనమాట. సరే, అమ్మవారికి మొక్కుకున్న తర్వాత 8వ వారానికి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా సంతోషించారనమాట. అమ్మ నువ్వు ఉన్నావు, నా కూతురికి వివాహం కుదిరేటట్లు చేశావని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని మనతో కూడా పంచుకున్నారనమాట. సరే, ఈ పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేశారట, ఈ పెళ్లి కూతురు ఇంటికి వచ్చారట. ముందు అన్ని మాట్లాడుకుంటారు కదా, ఏది చూడకుండా ఏది చేయకుండా ఎవరు ఏం మాట్లాడుకోరు కదా. పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంట, అన్ని మాట్లాడుకున్నారంట, అన్ని నచ్చాయి, చాలా బాగుంది అని అనుకున్నారు. ఇంకా నిశ్చయితాంబూలాలు తీసేసుకుందామని చెప్పి అనుకుంటుంటే ఆ పెళ్లి కూతురు వాళ్ళ నానమ్మ గారు అన్నారంట, అదేంటి మనం అక్కడికి వెళ్లకుండా ఎలా కుదురుతుంది, పూర్వకాలంలో ఏమైనా జరిగాయేంటి, 7 తరాల నుంచి మనం అన్ని చూసుకుంటాం కదా, కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడం కాదు, మనం కూడా అక్కడికి వెళ్దాము, అన్ని తెలుసుకుందాము, ఒకసారి ఆడపిల్లని ఇస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అన్నారట. సరే, వీళ్ళేమో పెళ్లి కొడుకు వాళ్ళకి చెబితేనేమో ముందు మేము వచ్చాం కదండి, అన్ని తెలుసుకున్నారు కదా, మీరు ఇబ్బంది పడతారేమో అది ఇది అని చెప్పారట. కానీ వాళ్ళ నానమ్మ గారు ఒప్పుకోలేదట. ఒప్పుకోకుండా పదండి మనందరం వెళ్దామని చెప్పి అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా అనిపించిందంటేట, ఏదో చూసారా అత్యుత్సాహం చూపిస్తున్నారు అని అంటారు కదా, అలా ఏదో కృత్రిమంగా ఏదో ఉంటుంది అక్కడ అని వాళ్ళకి తెలియని ఫీలింగ్ ఒకటి వచ్చేసింది. ఉన్నదానికంటే ఎక్కువ అభిమానాన్ని ప్రేమని చూపించేస్తున్నారు అనమాట, అతి చేస్తున్నారు అంటారు చూసారా, అలా అనిపించింది అనమాట. సరే, వాళ్ళ నానమ్మ గారేమో ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయితో చెప్పారట, ఒరే నాకు ఎందుకో ఇది అతిగా అనిపిస్తుంది, వాళ్ళు సహజంగా ప్రవర్తించినట్టు అనిపించట్లేదు అంటే ఆ అబ్బాయి ఏమో తిట్టారంట అనమాట. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు, నీకు చాదస్తం ఎక్కువైపోయింది, వయసుతో పాటు బాగా చాదస్తం పెరిగిపోయిందని చెప్పంటే, కాదురా నాకు ఎందుకో అనుమానం వస్తుంది, నాకు ఎందుకో అది సరిగ్గా అనిపించట్లేదు అంటే ఈ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు అన్నట్ట, అన్నిసార్లు ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ మాటను ఎందుకు కొట్టేయడం, ఆడపిల్లని ఇస్తున్నాము, ఇచ్చిన తర్వాత ఎటుపోయి ఎటొచ్చినా మనకి ఏమి చేయలేము, కాబట్టి ముందే అన్ని నిర్ణయాలు తీసుకుందామంటే ఏంటి అన్ని మాట్లాడుకున్నాం కదా, సంబంధం కూడా కుదిరిపోయిందని అనుకున్నాం కదా, ఇప్పుడు అంటావేంటని చెప్పి ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు అన్నారట. అంటే కాదు కాదు ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి విపరీతమైన కోపము, ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించున్నాడట. ఈ పెళ్లి చేసుకోవడం అబ్బాయికి అసలు సుతరాము ఇష్టం లేదట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతో బలవంతం పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాధని భరించలేక పెళ్లి కొప్పుకున్నాడట. వీళ్ళు అక్కడికి వెళ్ళి అన్ని చూసుకున్న తర్వాత వచ్చిన అనుమానం ఉంది చూసారా, దానివల్ల అన్ని ఎంక్వైరీ చేసుకుంటే ఎన్నో నిజాలు ఇంకా చాలా బయటపడితే అప్పుడు మాకు సంబంధం వద్దు అని వాళ్ళకే చెప్పేశారట. ఎందుకంటే ఇలాగా మోసం చేస్తారు, ఇష్టం లేని సంబంధాన్ని మీరేమో పెళ్లి చేస్తారు ఇచ్చి, ఆ తర్వాత ఎవరు బాధపడతారు, మేం బాధపడాలి, మా అమ్మాయి బాధపడాలి, ఎప్పుడు ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఇలా కాలు రాసేయకని చెప్పి చాలా ధైర్యంగానే చెప్పేశారట. మనకెందుకులే, మాకు నచ్చలేదు అని చెప్పి అడ్డదిడ్డంగా చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పేశారట. వాళ్ళు ఎంత బాధపడ్డారంటే తర్వాత సంబంధం అంతా కుదిరిపోయిందని అనుకున్నాము, కానీ సంబంధం అంతా కుదిరిపోయిన తర్వాత ఈ విషయం తెలిసి సంబంధం తప్పిపోయేసరికి చాలా బాధ అనిపించిందమ్మా. అమ్మవారికి మొక్కుకున్నాం కదా, మేమేమో నవావరణ అర్చన చేయించుకున్నాం కదా, 8వ వారం వచ్చేసరికి కుదిరిపోతే సంబంధం మేము ఎంతో ఆనందపడ్డాము, ఎందుకు ఇలా చేసిందో అమ్మవారు, ఆ హేమగారు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు, నిజంగానే అక్కడ మహిమ ఉంటే నా కూతురికేమో ఇలా జరుగుతుందా అని చెప్పి ఆవిడ అనుకున్నట్టు. అప్పుడేమో ఆ నానమ్మగారు అన్నట్ట, కాదు మనం భగవత్ నింద చెయ్యొద్దని ఆవిడే చెప్తూ ఉంటారు కదా, విని కూడా నువ్వు మళ్ళీ ఇలాగే చేస్తావేంటి, ఏం కాదు, ఏం జరిగినా మన మంచికే, నువ్వు మాట్లాడు కోరుకో అన్నట్ట. సరే, అలా రోజులు గడుస్తున్నాయి. ఆ అమ్మాయి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతుందట. సరిగ్గా కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ చక్కటి సంబంధం వచ్చింది. రేపు వచ్చే నెలలో ఆ అమ్మాయికి పెళ్లి, మే నెలలో.
చూడండి, నిజంగానే ఆ అబ్బాయి గురించి ఏమీ తెలుసుకోకుండా వీళ్ళు సంబంధం మాట్లాడేసుకుని పెళ్లి చేసేసి ఉండుంటే, ఏమో పెళ్ళైన తర్వాత అబ్బాయి మారుండొచ్చు, మారకపోయి ఉండొచ్చు. మారకపోతే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ అమ్మాయికి మంచిది కాదు అనే అమ్మవారు ఆ సంబంధాన్ని అలా పక్కకు తప్పించేశారనమాట. మనం పాదాలు పట్టుకున్నాం అని అనుకోండి, మన బాధ్యత అవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడే చూస్తారు. ఇంట్లో ఆ పెద్దావిడే అమ్మవారి రూపంలో అమ్మవారు పలికించినట్లుగా ఆ మాట అనుండకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళుండేవారా చెప్పండి? మనం పిల్లకి పెళ్లి చేస్తున్నాము అంటే అన్ని జాగ్రత్తగా చూసుకుని ఆచి తూచి పెళ్లి చేయాలి. అది పిల్లకైనా పిల్లడికైనా సరే అన్ని జాగ్రత్తగా ముందే తెలుసుకోవాలి. అలా ఒక్కొక్కసారి మనం తెలుసుకోలేకపోతాం, మనం ఎంత ప్రయత్నించి, ఎందుకంటే మన బుర్రకు తట్టదు. అందుకే భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. నిరంతరం నువ్వు ఏం చేసినా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశామనుకో, అప్పుడు అమ్మ నిర్ణయమే చెప్తుంది, ఏదో విధంగా మనకి చూపిస్తుంది. మనం అనుకుంటాం, అదేంటి ఇలా తప్పిపోయిందేంటి, అది కుదరనివ్వలేదేంటి, అది జరగనివ్వలేదేంటి అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఆ కారణం తెలియక మనం భగవత్ నింద చేసేస్తూ ఉంటాం. ఆవిడ నాకు పెట్టిన ఆ మెయిల్ చదివితే అనిపించింది, అబ్బ అమ్ముంది కాబట్టి ఆ పిల్ల జీవితాన్ని కాపాడింది అని. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎడమొహం పెడమొహమే కదా ఇంట్లో ఉండవలసింది. ఆ తర్వాత నుంచి తల్లిదండ్రులకి బాధ, లాక్కోలేము, పీక్కోలేము. కాబట్టి అమ్మని నమ్మండి. ఎంతో మంది అక్కడికి వచ్చి అమ్మ పాదాలు పట్టుకుంటే అమ్మ అనుగ్రహాన్ని చూపించారు. కొంతమంది పెడుతూ ఉంటారు, మేము ఈ నెల అభిషేకం చేయించుకున్నాము, మాకు వచ్చిన కష్టం తీరలేదు అంటారు. మనం చేసుకున్న కర్మ బలంగా ఉందనుకోండి, మరి సమయం పడుతుంది కదా. నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకున్నావు అంటేనే నీ కర్మను తీర్చుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అనమాట. మనం చేసుకున్న కర్మ కూడా చాలా బలంగా ఉంటే మరి సమయం పడుతుంది కదా. కొంచెం సమయమైనా మనం వేచి ఉండకుండా ఈ రోజు మనం డబ్బులు కడితే రేపు పొద్దున్నేమో కష్టం తీర్పడానికి అమ్మవారు ఏమి ఏటీఎం మిషన్ కాదు కదా. మనం డబ్బులు కట్టాము అని మాట్లాడుతున్నాం అక్కడ. మేము ఈరోజు డబ్బులు కట్టాము, అభిషేకం చేయించుకున్నాము, మేము ఈరోజు డబ్బులు కట్టాము, నవావరణం చేయించుకుంటున్నాము అని అంటున్నాం. కానీ కట్టడానికి మనం ఎవరని చెప్పండి? మనం ఎవరం? మనకు అంత శక్తి ఉందా? మనం కట్టాలి అని అనుకున్నా అక్కడికి కట్టలేం, మనం వెళ్ళాలి అని అనుకున్నా వెళ్ళలేం. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలం. ముందు మన మనసును మార్చుకోవాలి. అమ్మ అనుగ్రహాన్ని ఇవ్వమ్మా, నిన్ను అర్చించుకునే అర్హతని మాకు ఇవ్వమ్మా, ఆ అనుగ్రహాన్ని మాకు ఇవ్వమ్మా, అది మనం అడగాల్సిన పద్ధతి. అంతే తప్ప ఈ రోజు డబ్బులు కట్టేస్తే రేపు పొద్దున్న నా కష్టం తీరిపోవాలి, తీరిపోతే ఇంకా అక్కడ అమ్మలేదు అనడం కాదు. అప్పుడు మీరు వెంటనే అనొచ్చు, ఏంటండి అక్కడే ఏదో ప్రత్యేకత ఉన్నట్టు మాట్లాడతారు, ఇంకా ఏ క్షేత్రంలోనూ అమ్మవారు లేరా, మన ఇంట్లో లేడా అంటారు. మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా, మరి తిరుపతి ఎందుకు వెళ్తున్నాం? పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే అక్కడ ఎన్నో సంవత్సరాల తరబడి జరిగే మంత్రానుష్ఠానం ఉంటుంది చూసారా, ఆచారాలు పాటిస్తూ వాళ్ళు కూడా, ఆ పూజ చేసేవాళ్ళు కూడా, అర్చకులు కూడా ఎంతో నిజాయితీగా ధర్మాన్ని పట్టుకుంటూ సత్యాన్ని తప్పకుండా ఉంటే అమ్మవారికి జరిగే విశేష అర్చనల వల్ల అక్కడ ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. అక్కడ రామంగారు అసలు ఏది కాంప్రమైజ్ అవ్వరు తెలుసా, ఎంత నిష్టగా. అసలు ఆయన అభిషేకం చేస్తూ ఉంటే నాకు ఎంత మంది కామెంట్లో పెడుతూ ఉంటారో, ఆ కామెంట్లు చదివితేనే అనిపిస్తుంది. అంత శ్రద్ధగా చేస్తారు అక్కడ. మీరు ఏదో డబ్బులు ఇచ్చేసాము మాకు పూజ చేసేయండి అంటే వాళ్ళు ఏమో ఒప్పుకోరు. మేము డబ్బులు ఇచ్చాము అనే భావనతో మీరు వెళ్ళి మేము డొనేట్ చేస్తున్నామని ఇవ్వండి, మీరు ₹1,00,00,000 ఇచ్చినా అక్కడ తీసుకోరు. సమర్పణ చేసుకుంటున్నాము, సమర్పణ భావన రావాలి. మీరు ఏదో పంపించేస్తే తీసేసుకుంటే అక్కడ జరిగిపోతే అన్నిట్లాగే ఉండేది ఇది కూడా. కాబట్టి సమర్పణ భావం పెంచుకోండి. అమ్మవారి పాదాలు పట్టుకోండి. పట్టుకుని అమ్మా నిన్ను నీ దగ్గరికి చేర్చుకో తల్లి, నీ పాదాలు పట్టుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు తల్లి, ఈ బాధల్ని భరించలేకపోతున్నాను, ఇన్నాళ్ళు నీ పాదాలు పట్టుకోలేక నేను చాలా తప్పు చేశానమ్మా, నా కర్మ తీరలేదు కాబట్టి నీ పాదాలు నేను పట్టుకోలేకపోయాను, అనుగ్రహాన్ని చూపించు తల్లి అని అడిగితే అమ్మ అనుగ్రహాన్ని చూపించే తీరుతుంది. ఎంతమంది అండి, ఎంతమంది వస్తూ ఉంటారో అక్కడికి.
ఎవరైనా తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే మీరు రైల్వే స్టేషన్ లో గనక దిగితే అక్కడి నుంచి మీరు షేరింగ్ ఆటోలోనూ రావచ్చు. లేదు అంటే మీరు 70 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇస్తే ఆటోలో తీసుకొచ్చి దింపుతారు. తణుకు బస్ స్టాండ్ లో దిగారు అని అనుకోండి, అక్కడి నుంచి 20 రూపాయల ఆటో. ఏలూరు వైపు నుంచి వస్తున్నారు అని అనుకోండి, సరిగ్గా మీరు చిన్నవంతెన దగ్గర సర్వమంగళ అమ్మవారి ఆలయం దగ్గరే బస్సు ఆగుతుంది. మీకు అమ్మవారిని చూడాలి అని అనుకుంటే అమ్మవారిని చూడాలి అనే తపన ముందు పెంచుకోండి, తర్వాత అమ్మే మనల్ని అక్కడికి రప్పించుకుంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.